वरदहस्ते महालक्ष्मी बुद्धिप्रदे देवी मुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहित देवी आदिशक्ति महेश्वरी महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते చేతులు జోడించానండి. ఎవరెవరు కుమారి పూజ అయితే చేసుకుంటున్నారో వాళ్ళంతా నమస్కారం చేస్తూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే ఆవాహయామి అహం సర్వస్వరూపే సర్వే హరి ప్రవచన సంపూర్ణ సకల ఫల ప్రాప్త్యర్థం
కుమారి స్వరూప బాలా త్రిపుర సుందరి స్వరూప జగన్మాత ప్రీత్యర్థం మాతలందరూ పక్షాన కోరడం జరుగుతుంది. శ్రీమాధవారి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ఓం శక్తి కానీ, నడిచే పాదంలో శక్తి కానీ, కదిలే చేతులలో శక్తి కానీ, ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి మనకు వస్తున్నది? అసలు ఆ శక్తిని ఏదో ఒకటి కనుక్కోవాలి అనే తపన ఆయనలో ప్రారంభమైంది. ఆయన తపన చివరి దాకా పోయింది. ఎన్ని ఆధ్యాత్మికమైన సత్సంగ గోష్ఠీలు చెప్పినా ఆయన మనసులో మట్టికి ఇంకా ఆ శంక పోవడం లేదు. ఏం చేయాలని బాగా ఆలోచన చేసినాడు. చేసి తాను ఉండేటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం దగ్గరికి వెళ్ళి, ఒక గుహ లాంటిది ఉంటుంది స్వామి ఉండేది, ఆ గుహ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళినాడు. బయట ఉండేటువంటి శిష్యులకు చెప్పినాడు, కొద్ది రోజుల దాకా నేను సమాధి స్థితిలో ఉంటాను. ఆ సమాధి స్థితి నుంచి నేను బయటకు వచ్చే వరకు ఎవ్వరూ మీరు లోపలికి రాకూడదు, ఎవరిని చేయకూడదు అని చెప్పినాడు. చెప్పి తనకు ఉండేటువంటి ఒక ఖేచరీ విద్య, ఎన్నో విద్యలు ఉన్నాయి, హనుమాన్ అష్టసిద్ధులు ఉన్నాయి, నవనిధులు ఉన్నాయి. వెళ్ళినటువంటి ఒక శంకరాచార్య స్వామి వారు తన ఖేచరీ విద్య ద్వారా తన యొక్క పయనం ప్రారంభం చేసినారు. చేసి అన్ని అరణ్యాలు ప్రాంతాలు దాటుతూ మానస సరోవరానికి చేరుకున్నాడు. ఆ మానస సరోవరం ఎట్లా ఉంటుందంటే దాంట్లోనే ఉంది మానస సరోవరం. తన మనస్సు ఒక మహాగణపతి నమః, మహాసరస్వతి నమః, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన జగదాలయంలో గీతా భవనంలో సాక్షాత్తు ముద్రమల మూలపుటమైనటువంటి జగన్మాత యొక్క సౌందర్య లహరి వైభవం, దేవి వైభవాన్ని పురాణ ప్రవచనంగా నేటి రోజు నుంచి 7 రోజుల వరకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ప్రవచనంగా చెప్పుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి రోజున గణపతి పూజ పుణ్యాహవాచనంతో ప్రారంభమై చివరి రోజు శనివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిలో మొట్టమొదటి రోజున బాలాత్రిపుర సుందరి స్వరూపంలో కుమారి పూజ జరిగినది. సౌందర్య లహరిలో ఉండేటువంటి ఒక దేవి వైభవాన్ని శంకరాచార్య స్వామి వారు ఎలా వివరించినారో దానిలో ఉండేటువంటి ఒక యంత్ర మంత్ర తంత్ర శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఒక్కొక్క శ్లోకంలోని ఒక్కొక్క అక్షరంలో ఉండేటువంటి ఒక వివరించుకునేటువంటి అవకాశం పరమాత్మ మనకు కలిగించినందుకు ఆనందపడుతూ అందరినీ ఆహ్వానిస్తూ అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షం మనందరిపైన ఉండాలని మనసారా ప్రార్థన చేస్తూ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఉదయం 9:30 గీతా భవనంకి చేరితే 12:30 వరకు అమ్మవారి యొక్క వైభవాన్ని శ్రవణము చేసి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున నిర్వాహకులు కోరుతున్నారు. జై భవాని. సందేహమును
श्रीमत्कामेश्वरवृन्दिनी जगन्नाथगते ब्रह्माचरे तुभ्यं चामुण्डायै सुमङ्गलम् नीराजनन्द्रशलापि जलेन प्रदक्षिणं पुष्पाक्षतेन देवी वन्दं समर्पयामि नेत्ररक्षां धारयामि हस्तप्रक्षालनं मन्त्रपुष्पं येन पूर्वे साध्याः सन्ति देवाः रामजनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् देव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् धीमहि तन्नो दुर्गः प्रचोदयात् भवाय विद्महे महातपाय धीमहि प्राप्तस्त्वाञ्जलन्तिके इदानीमनुकम्प्योऽहं यदेच्छसि तथा कुरु अज्ञानात् स्मृते भ्रान्ते